హలో నమస్తే, నేను అశోక్. అమరావతి ఆంధ్రుల రాజధాని. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్ల నుంచి రాజధానికి సంబంధించిన అంశం మీద ఇటు రాజకీయ పార్టీలు అన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. 2 ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు 3వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమికి సంబంధించి ప్రస్తుతం 3వ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ని ఒక మహానగరంగా, అమరావతికి సంబంధించిన నగరంగా నిర్మిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ల టైం పీరియడ్లో అమరావతికి సంబంధించి భూసేకరణ చేస్తూ వచ్చారు. 33,000 ఎకరాలను రైతుల దగ్గర నుంచి సేకరించి అక్కడ తాత్కాలిక భవనాలను, అంటే సచివాలయాన్ని కావచ్చు, హైకోర్టుని కావచ్చు, అసెంబ్లీని కావచ్చు, వీటన్నిటిని కూడా నిర్మిస్తూ వచ్చారు. ఆ ఏడాదికి సంబంధించి అంటే 5 ఏళ్ల టైం పీరియడ్ ముగిసేలోపు అక్కడ తాత్కాలిక భవనాన్ని నిర్మించి అక్కడి నుంచి రాజధానిని పరిపాలిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని అంశం మీద పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము. ఆ తర్వాత 3 రాజధానులు అంటూ కూడా వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ వచ్చారు. 3 ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇటు ఉత్తరాంధ్రని, ఇటు కోస్తాంధ్రని, అలాగే రాయలసీమని 3 ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన చేసి 3 రాజధానులు అంటూ కూడా ఒక ప్రకటన తీసుకొస్తూ వచ్చారు. దాని మీద పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు రావడము, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిప్పికొట్టడము, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా ఓడిపోవడానికి ఆ 3 రాజధానుల అంశం కూడా ఒక కారణంగా కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. అంతేకాకుండా రైతులకు సంబంధించి 33,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులందరూ కూడా ఒక మహా పాదయాత్ర నిర్వహిస్తూ వచ్చారు. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ కూడా అమరావతి హైకోర్టు దగ్గర నుంచి కూడా తిరుమల వరకు కూడా వాళ్ళ పాదయాత్ర చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ అమరావతిని తిరిగి రాజధానిగా నిర్మిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున కంకణం కట్టుకుంది. ఈ 5 ఏళ్ల లోపే అమరావతి తొలి దశ రాజధాని నిర్మాణ పనులన్నింటినీ కూడా మేము పూర్తి చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్తూ వచ్చారు. అయితే దీని మీద వైసీపీ స్టాండ్ ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే అమరావతిలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలన్నా, అమరావతికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టాలన్నా, కాంట్రాక్టులకు సంబంధించిన టెండర్లు పిలవాలన్నా, ఎవరైనా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మళ్ళీ అధికారంలోకి రారని చెప్పేసి మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కార్పొరేట్ కంపెనీలకు కావచ్చు, నిర్మాణ సంస్థలన్నిటికి కూడా తెలిసిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయానికి సంబంధించిన వ్యవహారం ఎందుకు వస్తుంది, పెద్ద ఎత్తున చర్చ ఎందుకు జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం 3 రాజధానులు అంటూ అభివృద్ధికి సంబంధించిన అంశము 3 ప్రాంతాలకు కూడా చేరువలో ఉండాలి, 3 ప్రాంతాలకు కూడా వికేంద్రీకరణ చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి అంశం మీదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. కొత్తగా ఇప్పుడు మళ్ళీ రెండోసారి భూసేకరణ అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ కొత్తగా 40,000 ఎకరాలను భూసేకరణ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే, అవన్నీ కూడా రాజకీయ పరంగా ఎన్ని విమర్శలకు దారితీస్తూ ఉన్నాయి, అమరావతికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చ. అయితే నిన్న వేటు న్యూస్ సంస్థ నిర్వహించినటువంటి ఒక కాన్క్లేవ్లో వైసీపీ కీలక నాయకుడు, గతంలో వైసీపీకి సంబంధించి అన్ని శాఖలను చూసినటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఒక ప్రశ్న అడుగుతూ వచ్చారు. అమరావతికి సంబంధించి మీ స్టాండ్ ఏంటి, అమరావతి పైన మీ నిర్ణయాన్ని ఇకనైనా ప్రయత్నిస్తారా? ఎందుకంటే గతంలో 5 ఏళ్ల పాటు అమరావతిని మీరు పూర్తిగా పక్కన పెట్టేస్తూ వచ్చారు. 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటూ మీరు 3 రాజధానులు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తూ వచ్చారు. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి అనేటువంటి అంశాన్ని వైఎన్ఆర్ లేవనెత్తేటువంటి నేపథ్యంలో సజ్జల దానికి సంబంధించి కీలకంగా ఒక ప్రకటన చేస్తూ వచ్చారు. అమరావతికి మేము మద్దతు ఇస్తూ ఉన్నాము, అయితే పూర్తి స్థాయిలో అమరావతికి మేము మద్దతు ఇస్తూ వచ్చాము. దాంతోపాటు రైతులకు సంబంధించి ఏదైతే ఇప్పుడు భూములు తీసుకున్నటువంటి అంశం ఉందో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్లాట్లు కావచ్చు, ఏవైతే గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ వచ్చిందో ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే మేము అన్నింటినీ కూడా చేపడుతూ వస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి ఆయనకు ఎక్స్టెండ్ చేసుకుంటూ అమరావతి మీద 1,000 కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. వాటన్నిటినీ కూడా అప్పులుగా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వివిధ మార్గాల్లాగా తీసుకొచ్చి ఇక్కడ ఒక మహానగరాన్ని నిర్మించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది చారిత్రక తప్పిదము, ఆ భారమంతా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే పడుతుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అమరావతి లాంటి రాజధానిని నిర్మించండి, దానికి కూడా మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ వస్తాము, దానికి పూర్తిగా మేము సపోర్ట్ చేస్తూ వస్తాము. అయితే మీరు లక్షల కోట్లు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చి అక్కడ ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తామని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారో అది మంచి పద్ధతి కాదు అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇటు ఆల్రెడీ విజయవాడ ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది, గుంటూరు ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది, మధ్యలో మంగళగిరి ఉంది. ఈ 3 ప్రాంతాలని కలిపి ఒక మేజర్ సిటీగా తయారు చేస్తే దానికి అమరావతి రాజధానిగా పేరు పెట్టేసి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు, ఇక్కడి నుంచే ప్రారంభిస్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్లు, హైకోర్టులు అంటూ కొత్తగా దానికి సంబంధించి ఒక
2,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేసి దానికి సంబంధించి మీరు కొత్త భవనాలు నిర్మిస్తూ వస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ 10 ఏళ్ల పాటు ఆ భవనాల నుంచే మనం ఎక్కడి నుంచే పరిపాలన అంతా చేసుకుంటూ వచ్చాం కదా, మళ్ళీ కొత్తగా పరిపాలన చేస్తూ అవసరమా అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వస్తారు. అమరావతికి మద్దతు తెలుపుతూనే, అమరావతికి సపోర్ట్ చేస్తూనే, రైతులకి సంబంధించినటువంటి వ్యవహారం మీద రైతులకు సంబంధించి సపోర్టులు చేస్తూనే, ఇక్కడ రాజధానికి సంబంధించిన అంశం మీద, రాజధానికి సంబంధించిన వ్యవహారం మీద మీరు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు, అభివృద్ధిని వికేంద్రీకరణ చేయండి, 3 ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయండి, 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద లేదంటే ఇతర ప్రాంతాల వాళ్ళు మళ్ళీ మాకు సపరేట్ స్టేట్ కావాలని కొట్లాడే పరిస్థితి ఉండదు అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశాన్ని, అమరావతికి మద్దతు ఇవ్వడానికి అంశాన్ని టీడీపీకి సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించిన మీడియా కావచ్చు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తుంది. మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీకి సంబంధించి వీళ్ళందరూ కూడా రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. అసలు అమరావతి అంటేనే వైసీపీకి నచ్చడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ప్రచారం చేసుకుంటూ వచ్చారో, ఇప్పుడు వైసీపీ అమరావతికి మద్దతు ఇవ్వడంతో, రైతులకు మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని ఒక స్థితిలో ఉన్నారు, అర్థం కాని ఒక డైలమాలో ఉన్నారు. అంటే ఒక విధంగా వాళ్ళు ఒక షాక్కు గురవుతూ వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం, అమరావతికి సంబంధించి బూచిగా ఇప్పుడు దాకా చూపిస్తూ ఉన్నటువంటి టీడీపీ, జనసేన, టీడీపీకి సంబంధించిన మీడియా పత్రికలు అందరూ ఇప్పుడు సడన్గా వీళ్ళందరూ కూడా అమరావతికి మద్దతుగా మేము మద్దతు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియనటువంటి ఒక దూరంలో ఉండిపోతారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దీనికి సంబంధించి అమరావతి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్తూ వచ్చారు, వైసీపీ వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు ఆయన కూడా కొంత రివర్స్లో ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక అవునా మద్దతు ఇస్తే మంచిదే కదా అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తుంది. అయితే వాళ్ళందరిది కూడా ద్వంద్వ వైఖరి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో టీడీపీ అమరావతికి సంబంధించిన వ్యవహారం ఇదంతా కూడా మాది హోల్ అండ్ సోల్ ప్రాపర్టీ, అమరావతికి రూపకర్త, అమరావతికి సంబంధించిన నిర్మాణకర్త అంతా కూడా చంద్రబాబు అనేటువంటి ఒక హైప్ కావచ్చు, ఒక ఇంపీరియల్స్కి సంబంధించిన ఒక హైప్ ఏదైతే ఇస్తూ ఉందో దాన్ని అన్నిటికీ కూడా రివర్స్ పెట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు తెలుపుతున్నారు, అమరావతికి సంబంధించినటువంటి సపోర్ట్ ఇస్తున్నారు అనేటువంటి అంశం ఏదైతే దాన్ని మాత్రం టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది. టీడీపీకి సంబంధించిన మీడియా ఇప్పుడు దీని మీద సంబంధించిన వార్తలు కావచ్చు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. మొన్నటిదాకా అమరావతికి సపోర్ట్ చేయలేదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేయడము, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అనగానే ఇది ఒక డ్రామాగా చూసుంటండి, ఇది చంద్రబాబు నాయుడు గారి మీద మరొక డ్రామాకి వైసీపీ తెరదీసింది, లేదంటే అమరావతి మీద మరొక డ్రామాకి వైసీపీ తెరదీసింది అంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ మీడియా ప్రచారం చేస్తుంది. అయితే దీన్ని ఇప్పుడు వైసీపీ గట్టిగా ఎదుర్కోవాలి. ఎందుకంటే మొన్నటిదాకా 3 రాజధానులు అంటూ కూడా అంశాన్ని తెర మీద తీసుకొస్తూ వచ్చారు, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటూ వచ్చారు, దాన్ని రద్దు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అమరావతి పైనే మా స్టాండ్ ఉందంటూ కూడా మీరు మాట్లాడుతూ వస్తున్నారు, రైతులకు సంబంధించి న్యాయం చేయాలంటూ కూడా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి టీడీపీ కావచ్చు, టీడీపీ మీడియా కావచ్చు చేస్తున్నటువంటి ప్రచారాన్ని వైసీపీ గట్టిగా తిప్పికొట్టాలి. అలా లేకపోతే మాత్రం మొన్నటిదాకా మీరు అమరావతికి సంబంధించి వ్యతిరేక ద్రోహులుగా ఉన్నారంటూ ఏదైతే ముద్ర వేస్తూ వచ్చారో ఆ ముద్రని ఇంకా కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఆ ముద్రని తొలగించుకోవాలన్నా, మీరు అమరావతికి సపోర్టుగా ఉన్నారని, అమరావతికి మద్దతుగా ఉన్నారని చెప్పాలన్నా సరే మీరు ఈ ముద్రని తొలగించుకొని అమరావతికి సపోర్ట్ చేసే విధంగా, అలాగే ఏదైతే టీడీపీ మీడియా చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా లేకపోతే మాత్రము వైసీపీ స్టిల్ ఇంకా అమరావతి ద్రోహిగానే ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి నిన్న సజ్జల గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అమరావతికి మద్దతుగా మేము నిలబడతాము, రాబోయే రోజుల్లో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా ఇక్కడి నుంచే రాజధాని నుంచే పరిపాలన చేస్తారని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక విధంగా అమరావతికి మంచిదే, రైతులకి మంచిదే. ఎందుకంటే రైతులు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో దానికి కూడా క్లారిటీ ఇస్తూ అమరావతికి మేము మద్దతుగా నిలుస్తున్నామని చెప్పినటువంటి ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక విధంగా రైతులకి అలాగే అమరావతికి సంబంధించిన ప్రజలకు కూడా ఆనందాన్ని ఇచ్చే అవకాశం.